దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు మరి తప్పిపోయినటువంటి కుమారుని గూర్చినటువంటి ఉపమానాన్ని బోధిస్తున్నాడు. అయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని దూరదేశాలకు వెళ్ళి ఆ దుర్వ్యాపారం అంతా చేసి వేశ్యలతో తిరిగి ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత తినడానికి తిండి లేకున్నప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకొని మారుమనస్సు పొంది తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అతనిని చేర్చుకొని మరి సంతోషపడి కుమారుని ఎడల జాలిపడి కనికరపడి తన కుమారుని చేర్చుకొని మరి ప్రశస్త వస్త్రములు అతనికి ధరింపజేసి చేతికి ఉంగరాన్ని పెట్టి మరి పాదములకు కొత్త జోడ్లు తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి మరి విందును ఏర్పాటు చేస్తున్నాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఆ చిన్న కుమారుని చూసి పొలంలో పని నుంచి ఇంటికి వచ్చినటువంటి పెద్ద కుమారుడు తండ్రి చేస్తున్నటువంటి ఆ విందును చూసి హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. మరి మొదటి కుమారుడైతే తప్పిపోయి తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. మరి రెండవ కుమారుడు తండ్రితోనే ఉన్నప్పటికీ మరి తండ్రికి దూరంగా ఉండి తండ్రి సన్నిధిలో నుంచి తండ్రి హృదయంలో నుంచి తప్పిపోయిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ పెద్ద కుమారుడు ఇదిగో ఇంటికి వచ్చినప్పుడు అయితే ఆయన ఇంటి వద్ద విందు జరుగుతూ ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, అయితే అతడు దాసులలో ఒకరిని పిలిచి ఇదేమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెనను గమనించాలి. 28వ వచనంలో, అయితే అతడు ఆ పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. 29వ వచనము, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పెద్ద కుమారునిలో ఉన్నటువంటి మరి తప్పిదము ఏమిటి? పెద్ద కుమారుడు ఎక్కడ తండ్రి సన్నిధిలో నుంచి తప్పిపోతున్నాడంటే, మొదటి విషయాన్ని చూసాం పిల్లరా, తన సహోదరుని ప్రేమించలేకపోతూ ఉన్నాడు. తానే నీతిమంతుడనని తన సహోదరుని ఎడల మరి అసూయ కలిగి ఉన్నాడు. రెండవదిగా ఇదిగో అతడు కోపపడుతూ, ఇన్నేండ్ల నుండి నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు, అయినను నీవు నాకెన్నడూ నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక్క మేకపిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ చిన్న కుమారుడు అని తన తమ్మునితో తను తాను పోల్చుకుంటూ తనను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ పెద్ద కుమారుని హృదయము ఏ విధంగా ఉంది అంటే, తన తమ్ముని చిన్నవానిగా చూపిస్తూ ఉన్నాడు. తన తమ్ముని మరి తగ్గిస్తూ తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు ఇదిగో మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మరి తను తాను హెచ్చించుకునే వారిని ఆయన మరి ఇష్టపడడు. తను తాను తగ్గించుకొని వారి యొద్ద
మరి జీవించటానికే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు, for thus says the high and the lofty one that inhabiteth eternity, whose name is holy. I dwell in the high and holy places. I dwell in the high and holy place with himself also, that is of a contrite and humble spirit. ఇదిగో నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయినప్పటికీ, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడినైనప్పటికీ, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ ఘనత మరి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడే దీనులను మరి దీనుల యొద్ద నివసించడానికి ఇష్టపడుతూ ఉండగా, మరి ఈ పెద్ద కుమారుడు తన తమ్ముని పైన తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడని క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలో మనలను మనము తగ్గించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. కుటుంబంలో, సంఘములో సహోదరి సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఒకరికంటే ఒకరము మరి తగ్గించుకొని మన సహోదరులను మరి మనకన్నా ఘనతకు అర్హులుగా హెచ్చించవలసిన వారమై ఉన్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం నుంచి గమనిస్తే పౌలు గారు ఇలాగ రాస్తున్నాడు, తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములున్నను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని సంఘంలో ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఒకరిని ఒకరము గనులుగా ఎంచవలసిన వారమై ఉంటున్నాం. ఏ విధంగానైతే శరీరంలో ఉన్న అవయవములన్నీ కలిసి పనిచేస్తేనే శరీరం అభివృద్ధి చెందుతుందో, అలాగే మనమందరము దేవుని కుటుంబంలో క్రీస్తు ప్రభుల వారి సంఘములో మనమందరము ఒక్కరికొకరము ప్రత్యేకమైనటువంటి అవయవములుగా ఉన్నాం. మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మన కుటుంబము అభివృద్ధి చెందాలి అంటే మన సహోదరి సహోదరుల బలహీనతలను మనము గమనించి వారి ఎడల ప్రేమ కలిగి, మరి దేవుడు మనలను క్షమించిన ప్రకారం, దేవుడు మనలను హెచ్చించిన ప్రకారం మనం కూడా వారిని హెచ్చించబద్దులమై ఉంటున్నాం. ఈ విషయంలో క్రీస్తు ప్రభుల వారు మనకు గొప్ప మాదిరిని ఆయన ఉంచాడు. క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక గొప్ప మాదిరిని చూపించాడు. ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక, పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము నుంచి మనం గమనిస్తే, కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై, హల్లెలూయా, వినయమైన మనస్సు గలవారై ఒకనికి ఒక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుని సంఘము, దేవుని కుటుంబంలో మన సహోదరి సహోదరుల ఎడల మనం ఎలాగూ ప్రవర్తించాలి అంటే, ఇదిగో వృధా అతిశయము చేత, కక్ష చేత, వ్యర్థమైనటువంటి అతిశయము ఎందుకు అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినయమైన మనస్సు కలవారై ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాల్సిన వారమైనాం. తన తమ్ముణ్ణి తనకన్నా యోగ్యుడుగా ఎంచుకొనవలసినటువంటి ఆ పెద్ద కుమారుడు తను తాను హెచ్చించుకొని
తండ్రి సన్నిధిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోతూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు కూడా ఏ విధంగా మనల్ని ప్రేమించాడు. ఇదిగో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన సహోదరులమైనటువంటి మన ఎడల ప్రేమ కలిగి మనలను రక్షించడానికి, మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణమునందునంతగా ఆయన తగ్గించుకొని మన కొరకు తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన విధేయత కలిగి జీవించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. అందుకే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను ఈ దినమే దేవుని సన్నిధిలో మన సహోదరుల ఎడల, మన కుటుంబంలో, మన సంఘంలో మనలను మనం తగ్గించుకొని దేవుని మహిమార్థమై ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మేము కక్ష చేత కాకుండా, వృధా అతిశయము చేత కాక, మేము వినయమైన మనస్సు గలవారమై మా సహోదరులను మాకంటే యోగ్యులని ఎంచుకొనొచ్చు ప్రభువా. క్రీస్తు యేసు ప్రభుల వారికి కలిగినటువంటి అలాంటి మనస్సు, వినయము కలిగినటువంటి మనస్సు, తగ్గింపు కలిగినటువంటి మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. తద్వారా దేవా మీ ప్రేమను, మీ రక్షణను, మీ కృపను ఈ లోకంలో ప్రకటించడానికి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయా దుఃఖములో, వేదనలో కృంగినటువంటి బిడ్డలను మీ యొక్క వాక్యపు శక్తి చేత, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి నిలబెట్టమని వేడుకుంటున్నాం. అయా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, మా యవన బిడ్డలను మీ ఆత్మచేత అభిషేకించి బలపరిచి మీ సాక్షులుగా వాడుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.